2024లో మేము పాలవంచలో వెళ్ళి తీసుకున్నాం. 25లో ఖమ్మం అన్నయ్య వాళ్ళ షాప్లో తీసుకున్నాం, శ్రీ వినాయక సీడ్స్లో. అయితే ఈ సీడు మేము గత 2-3 సంవత్సరాలు చూస్తున్నాం కాబట్టి వేసిన ప్రతి ఒక్క రైతు సంతోషంగా ఉండడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే వేరే వెరైటీస్ వేసాం మేము. ఇది కొంచెం త్రిప్స్ని, తర్వాత మన బొబ్బ జెమిని వైరస్ని ఏదైతే ఉందో ఆ జెమిని వైరస్ తట్టుకొని ఇది మొక్క నిలబెడతా ఉంది. అదేవిధంగా వేసిన ప్రతి ఒక్క రైతు ఈ సీడ్ తీసుకున్న రైతుకును ఈ సీడ్ తీసుకోకుండా వేరే సీడ్ తీసుకున్న రైతులకి చాలా తేడా ఉంది. చెట్లో తేడా ఉంది, రైతు యొక్క ముఖంలో కూడా తేడా ఉంది. కాబట్టి ఈ సీడు వేసుకోదగిన సీడు. ఇటువంటి టైంలో కూడా ఈ టైంలో కూడా మనం ఇప్పుడు పూత దిగుతూనే ఉంది. పూతలో నల్లి ఉన్నప్పటికీ కూడా తట్టుకొని కాస్తా ఉంది. సో రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం మహబూబాబాద్ గార్ల బయ్యారం విలేజ్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ మనకు రైతన్న సాగు చేసినటువంటి మిరప చేనులో అయితే మనం ఈరోజు ప్రజెంట్ ఉన్నాం. సో ఈ రైతు ఎలాంటి విత్తనాలు వేసుకున్నారు, అదేవిధంగా ఏ కంపెనీ విత్తనాలు వేసుకున్నారు అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. సో నమస్తే అండి. నా పేరు భావసింగ్, మాలద్ భావసింగ్ అంటే సక్రామ్. విత్తనం బాగుంది. ఇది మీరు వేసుకున్న విత్తనం పేరు రాదు మరి ఇదే AR243 ₹1000 పట్టుకొచ్చా. AR243 900 తీసుకొచ్చిన ఖమ్మం నుండి తీసుకొచ్చి ఇప్పుడు పాలించా. నేను కూడా పాలించా కానీ ఇవాళ ఖమ్మం తీసుకొచ్చినాం. బాగుంది క్వాలిటీ అనేది తీసుకొచ్చినాం. కానీ పిండి కూడా ఎక్కువ వేయలేదు. మీరు ఈ విత్తనాన్ని ఎక్కడ నర్సరీలో పెంచారా లేదా నేల మీద సాగు చేశారా? నేల మీదనే, నర్సరీలో కాదు, నేల మీద పెంచి ఇప్పుడు మనం ఏది మనకు పెగ్గిల్ చేసి వేసిన మల్చింగ్ పద్ధతి ద్వారా మీరు సాగు చేసిన అంతే. అయితే మీరు దీంట్లో ఏమైనా గమనించారు మీరు? ఇక పేపర్ వేసిన పిండి కూడా ఎక్కువ వేయలే, దిగుబడి మంచిగా ఉంది. పిండి కూడా ఎక్కువ వేయలే. DAP వేసినప్పుడు DAP వేసా, మనం పైపులు చంపుతాం కదా, ఇప్పుడు DAP వేసా అంతే. ఇక అయితే మీకు ఎట్లా అనిపిస్తుంది విత్తనం వచ్చేసి? ఇది ఎక్దమ్ నల్లి కూడా తట్టుకుంటుంది. ఇది నల్లి బాగా తట్టుకుంటుంది, బాగుంది. అందుకని నేను ఇది తీసుకున్నా. మీరు ఎన్ని సంవత్సరాల నుండి మిరప సాగు చేస్తా ఉన్నారు? బాబు బాగానే ఉన్నాయి. 40 సంవత్సరాలు 49 సంవత్సరాల నుండి బాగా సాగు చేస్తున్నారు. కానీ ఈ విత్తనం అయితే కొత్త విత్తనం కానీ మీకు ఎక్కడ దొరకలేదు? ఇలాంటి దొరకలేదు. మంచిగా ఉంది క్వాలిటీ. అయితే మీకు ఎన్ని సంవత్సరాల నుండి ఈ విత్తనాన్ని మీరు సాగు చేస్తున్నారు? ఈ సంవత్సరమే నీరు వచ్చి మీకు ఎట్లా తెలిసి ఈ విత్తనం? బాగానే పాలించలా ఉన్నాం కదా, పాలించలా సార్ ఉంటే ఆయన వచ్చి భూమి చేసి అయితే మీకు దీంట్లో వచ్చేసి మీకు కాయ తెంపడానికి కానీ సో ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపి భారం ఉంది, కాయ మంచిగా ఉంది క్వాలిటీ. కాబట్టి ఇప్పుడు పెట్టుబడి కూడా ఏ మాత్రం పెట్టి ఉంటారు మీరు దీనికి? పెట్టుబడి కూడా ఎక్కువ పడలే, ఎక్కువ వేయలే. దీనికి తక్కువ పెట్టుబడి, మంచిగా పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ ఉంది. దిగుబడి ఎక్కువ. అయితే ఇప్పుడు మీకు ఏమైనా తాళి సమస్య కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయి? ఏం లేదు, తాళకాయలు లేవు కదా, మంచిగా ఉంది క్వాలిటీ కదా, క్వాలిటీ బాగుంది. మళ్ళీ ఇదే విత్తనం వేయాలి నేను. మళ్ళీ ఇదే ఇదే వేస్తాను నేను ఏకదమ్గా. సో మీరు వేరే కంపెనీ కంపెనీ విత్తనాలు వేస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి, మీరు 40 సంవత్సరాలు సాగు చేస్తున్నారుగా. అయితే దానికి దీనికి వచ్చేసి మీరు ఎన్నిసార్లు మందు స్ప్రే చేసేటోళ్ళు? కానీ దీనికి కొంచెం తక్కువ చేస్తానా, అంటే తక్కువ అంటే ఒక 15 రోజులకి వారానికి ఒకసారి మందు స్ప్రే చేసినా ఇది నల్లి తట్టుకుంటుంది. అయితే ఇప్పుడు గత సంవత్సరం మీకు ఎన్ని క్వింటాలు వచ్చింది ఇదే వెరైటీ? మీకు నిరుడా 30 వచ్చింది. 30 క్వింటాలు వచ్చింది. 40 ఈ సంవత్సరం ఎంత వస్తుంది తెంపితే కదా. ఇప్పుడు కూడా మీకు ప్రజెంట్ 25 నుండి 30 క్వింటాలు వస్తుంది. ఇప్పుడు అన్ని తోటలు మనం చూస్తూ ఉన్నాం. ఖమ్మం నుండి ఇక్కడికి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇప్పుడు అన్ని ఏరియాలో అయితే ఈ వెరైటీ ఇంకా బాగుంది. అంటే AR243 మీ దగ్గరకు వచ్చేసరికి ఇంకా బాగుంది అంటున్నాం మేము. మంచి క్వాలిటీ బాగుంది. వచ్చేసి మనం నల్లిని బాగా ఇది తట్టుకుంటుంది కాబట్టి నేను తీసుకొచ్చా. ఇచ్చినప్పుడే ఏమన్నారు తెలుసా, ఈ నల్లి తట్టుకుంటుంది బాబు అని బాబు అన్నాడు. అప్పుడు నేను ఇది తీసుకున్నా. 20 ప్యాకెట్ కొన్నాను నేను. తీసుకోవచ్చా? వేసుకోవచ్చు, బాగుంది. చూడరాదు కాయ, ఈ కాయ ఎంత పొడుగు ఉంది చూడు, ఎంత లాస్ట్కి వచ్చినా పొడుగు బాగుంది. అట్లా పొడుగు బాగుంది, క్వాలిటీ బాగుంది, మంచిదే ఉంది.